హాయ్ అండి, వెల్కమ్ టు వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్. థంబ్నెయిల్ చూసి ఇది ఎక్కడో దొరికే కారపొడి అనుకుంటున్నారా? ఎక్కడో దొరికేది కాదండి, ఇది మన చుట్టుపక్కల ఉండే ములగ చెట్టు. ఈ ములగ చెట్టు యొక్క శాస్త్రీయ నామమే మొరింగా ఒలిఫెరా. శాస్త్రీయ నామంతో థంబ్నెయిల్ పెడదామని అలా రాశాం. ఇప్పుడు ఈ కారం యొక్క ఉపయోగాలు, తయారీ విధానం, ఇది మనకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం. ఈ ములగ చెట్టు కాయల్లో కానీ ఆకుల్లో కానీ కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. B1, B2, B3, B5, B6, విటమిన్ సి, విటమిన్ ఏ లాంటి విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్ లాంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. ఇది మన చుట్టూ దొరుకుతుందన్న మాటే గాని దీన్ని మనం చాలా నిర్లక్ష్యం చేస్తామనే చెప్పాలి. దీంట్లో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే దీనిపై మనకు మక్కువ కలగకుండా ఉండదు. ఇప్పుడు మనం చేసుకుపోయే కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టిఫిన్స్లోకి, ఇడ్లీలు, దోశల్లోకి, మన డైలీ భోజనాల్లో కూడా వాడుకోవచ్చు. ఈ ములగ చెట్టు ఆకుల్ని కారపొడి రూపంలోనే కాకుండా పప్పులో కూడా వేసుకోవచ్చు. అది చాలా రుచిగా, ఆరోగ్యదాయకంగా ఉంటుంది. ఈ మునగాకులు మనకి ఆహారంగానే కాదు, పైపోతగా, వైద్యంగా కూడా ఉపయోగపడతాయి. అనుకోకుండా ఏదైనా దెబ్బ కానీ ఏదైనా తగిలి వాసినప్పుడు మన శరీర భాగాలపై వేడి నీటితో మరగబెట్టిన మునగాకులను పెట్టి మర్దన చేస్తే ఏ నొప్పైనా మాయమైపోతుంది, వాపు కూడా ఇట్టే మాయమైపోతుంది. ఇప్పుడు మనం ఈ మునగాకుల కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కొన్ని మునగాకులను తీసుకొని వాటి ఆకుల్ని ఈనెల నుంచి వేరు చేసుకోవాలి. ఇలా వేరు చేసుకున్న ఆకుల్ని ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల ఆకులపై ఉండే చిన్న చిన్న ధూళికణాలు, చిన్న చిన్న బ్యాక్టీరియా తొలగిపోతాయి. ఆకు కూడా తాజాగా ఉంటుంది. ఉప్పులో ఆకుల్ని కడగడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా కడిగిన ఆకుల్ని వడగట్టుకొని శుభ్రమైన గుడ్డలో ఒత్తుకొని నీడలో 1 గంట ఆరనివ్వాలి. 1 గంట తర్వాత ఆకులన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కారపొడిలోకి కావలసిన మిగతా పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రబ్బలు, 2 చెంచాల పచ్చెనగపప్పు, 2 చెంచాలు సాయిమినపప్పు, 2 చెంచాల ధనియాలు, ఓ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు. వీటన్నిటిని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. తర్వాత అదే మూకుడులో మునగాకును కూడా వేయించుకోవాలి. ఆకు రంగు మారకుండా చిన్న మంట మీద కాసేపు వేగనివ్వాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా తాలింపు చేసిన దినుసులు పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మునగాకును కూడా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. చల్లారకుండా వేస్తే అవి పొడి పొడిగా రావు, మొత్తం ఉండలుగా అయిపోతుంది. అంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఎన్నో రోగాలు నయం చేసే మునగాకుల కారపొడి రెడీ అయిపోయింది. ఇది మన చుట్టూ దొరుకుతుందని తక్కువగా చూడకుండా దీన్ని మనం చేసుకుని ఆహారంలో సేవిస్తే సగం రోగాలు దూరం అయిపోతాయి. ఈ కారపొడి మనం దోశల్లో గాని, ఇడ్లీల్లో గాని, డైలీ భోజనాల్లో గాని తీసుకుంటే మనం ఔషధాన్ని సేవిస్తున్నట్టే లెక్క. ఈ విధంగా చేస్తే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, తాజాగా ఉంటుంది. ఇది మన చట్నీ లేకపోయినా ఇడ్లీల్లో, దోశల్లో డైరెక్ట్ గా నంజుకొని కూడా తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే ఇంటిల్లపాది తినేస్తారు కూడా. మా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆరోగ్యాన్ని అందరికీ పంచుదామనుకుంటే షేర్ చేసేయండి. మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈ ఆరోగ్యకరమైన రెసిపీని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో కలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం.